Hello guys, once again welcome back to our channel. And మనం ప్రీవియస్ క్లాస్లో మనం జావా గురించి దాని ఇంట్రడక్షన్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఊప్ లాంగ్వేజ్ అంటాం అని ఇలా తెలుసుకున్నాం కదా. సో మనం టుడే టాపిక్లో ఫీచర్స్ ఆఫ్ జావా టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈ ఫీచర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మొబైల్ కొనాలనుకున్నాం అనుకోండి, మనం దాంట్లో ఏం చూస్తాం, ఫస్ట్ దాని కాస్ట్ చూస్తాం, తర్వాత దాంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూసి మనం ఒక మొబైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అలాగే మనము ఈ జావా లాంగ్వేజ్ని మనం ఎందుకు నేర్చుకోవాలంటే, దానికి ఉన్న ఫీచర్స్ని బట్టి మనం ఆ లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని కెమెరాని, ర్యామ్ని, అలాగే ఇంటర్నల్ మెమొరీ, దాని పర్ఫార్మెన్స్ అంటే దానికి ఉన్న దాని ప్రాసెసర్ని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటే ఫీచర్స్ని చూసి మనం ఆ జావా మొబైల్ని మనం సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసాం. సో ఇలాగే మనం జావా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దాని యొక్క ఫీచర్స్ని మనం తెలుసుకోవాలి. సో ఆ ఫీచర్స్ ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్, రోబస్ట్, సెక్యూర్, సింపుల్, అలాగే నెక్స్ట్ మనకి మల్టీ థ్రెడెడ్, హై పర్ఫార్మెన్స్, డిస్ట్రిబ్యూటెడ్, అలా మనకు ఉన్నాయి. సో మనం ఇప్పుడు టుడే క్లాస్లో ఒక్కొక్క టాపిక్ గురించి వరుసగా ఆర్డర్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు జావా అనేది మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఫస్ట్ ఫీచర్ మనం తెలుసుకుందాం. సో మనం జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ జావా, ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అంటే మనం దీన్ని ఊప్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. ఊప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అలా మనకు దీని ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనము దాని మెయిన్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో మన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఆ మెయిన్ మెథడ్కి ఒక మీనింగ్ అనేది వస్తుంది. ఆ మెయిన్ మెథడ్ని మనం మీనింగ్ కోసమే మనం ఇలా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ ఆపరేటర్ అని యూస్ చేసి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకు మనం ఈ జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం న్యూ ఆపరేటర్ క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ మనకు ఈ జావా కమ్స్ విత్ an extensive set of classes arranged in packages. సో మనం ఈ జావా అనేది మనం నేర్చుకునేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం క్లాసెస్లో మనం ఏం చేస్తాం, మెయిన్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అక్కడ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం? మనం యూజింగ్ న్యూ ఆపరేటర్తో మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. సో మనం అందుకు జావాని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది మనకు జావాలో ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇది అనేది జావా అనేది ఒక ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఏదైనా బస్ స్టాండ్కి వెళ్ళాలనుకోండి, అక్కడ ఏముంటుంది, ఒక్కొక్క ప్లాట్ఫామ్కి దానికి సంబంధించిన బస్సులు మాత్రమే అక్కడ స్టాప్ అవుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని విలేజెస్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింటారు. సో అలా కానీ కొన్ని బస్సెస్ అక్కడ మాత్రమే మనం స్టాప్ చేసుకోవాలి, అక్కడ మాత్రమే వాళ్ళు పార్క్ చేస్తారు. సో అలా మనకి జావా అనేది ఒక ప్లాట్ఫామ్ మీద డిపెండెంట్ కాదు. ఇక్కడ మనం బస్ అనేది మనకు ఎక్కడ అంటే అక్కడ పార్క్ చేసేయలేదు, సో అక్కడ మాత్రమే పార్క్ చేస్తాం. సో అలాగే మనకు జావా అనేది మనకు ఆపోజిట్, అంటే ఒక ప్లాట్ఫామ్ మీద మనకు డిపెండ్ అవ్వదు. ఎందుకంటే మనం జావా ప్రోగ్రామ్ రాస్తాం కదా. ఈ జావా ప్రోగ్రామ్ అనేది కెన్ ఈజీలీ write in one system and it can be, మనం ఏం చేస్తాం, దాన్ని ఫస్ట్ ఒక సిస్టంలో మనం ప్రోగ్రామ్ అనేది రాసాం.
అండ్ నెక్స్ట్ మన ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఇంకొక సిస్టంలోకి మూవ్ చేసుకోవచ్చు. అంటే ఇట్ కెన్ బి మూవ్డ్ టు అనదర్ సిస్టమ్. అంటే సిస్టమ్ అంటే ఏంటి ఇక్కడ కంప్యూటర్ మనకు ఆర్ ల్యాప్టాప్. అండ్ ఇంప్లిమెంటెడ్ అంటే మనం ఏం చేస్తాం, కంపైల్ చేసి రన్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ని. సో ఇది మనకు ఒక బెస్ట్ ఫీచర్. అంటే మనం ఇప్పుడు ఒక జావా ప్రోగ్రామ్ని రాసి ఒక సిస్టంలో, సపోజ్ మనం కాలేజ్కి వెళ్ళాం. సో మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు మనం కంప్యూటర్ క్లాసెస్లో మనం ఒక ప్రోగ్రామ్ని టైప్ చేసుకున్నాం. సో మనకు టైం అయిపోయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం, అంటే కంపైల్ చేసి కోడ్ బగ్స్ అలా కనుక్కోలేకపోయాం. సో మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని మనం సేవ్ చేసుకొని, సపోజ్ పెన్ డ్రైవ్లోకి అలా మనం సాఫ్ట్ కాపీ లాగా వేసుకొని మనం ఇంటికి వచ్చి మనం ఇంట్లో ఉన్న సిస్టమ్తో మనం లాగిన్ చేసుకొని అప్పుడు కూడా మనం ఇంట్లో దాన్ని కంపైల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు మనం బగ్స్ తెలుసుకొని. సో అలా ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక సిస్టమ్ మీదలోనే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టంలోకి మనం దాన్ని మూవ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇదొక మనకు బెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఈ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే మనకు ప్రోగ్రామ్ రన్ చేస్తాం కదా, మన ప్రోగ్రామ్ రన్ చేసేకి యూజ్ చేయాల్సింది జావా కంపైలర్. కంపైలర్ అనేది మనకు జావాలో ఉన్న బెస్ట్ ఫీచర్. సో ఇది అనేది మనకు, సో ఈ కంపైలర్ అనేది మనం కంపైల్ చేయడానికి ప్రోగ్రామ్ని అప్పుడు ఫస్ట్ కంపైల్ చేసుకున్న తర్వాత మనకు బగ్స్ తెలుస్తాయి. సో తర్వాత మనం ప్రోగ్రామ్ని రన్ చేసుకోవాలి. సో అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే మనకు ఈ కంపైలర్ అనేది ట్రాన్స్లేట్స్ source code into bytecode ఈ బైట్ కోడ్ అంటే మనం ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ని మనం జావా కంపైలర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి అది కన్వర్ట్ చేసుకొని దాన్ని అది ఏం చేస్తుంది, కంపైల్ చేసి మనకు బగ్స్ ఏమేమి ఉన్నాయి, లేకుంటే బగ్స్ లేకుంటే ప్రోగ్రామ్ ఈజ్ రెడీ టు రన్ అలా మనకు ఇన్ఫర్మేషన్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. అలాగే మనకు ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే మనం ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే జావా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, జనరేట్స్ ఏ మిషన్ కోడ్. అంటే మనకి బైట్ కోడ్ ఉంది కదా, ఈ బైట్ కోడ్ని అది మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో, అంటే మిషన్ కోడ్ ఆ మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి అది కన్వర్ట్ చేసుకొని ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. అంటే జావా ఇంటర్ప్రిటర్ జనరేట్స్ ఏ మిషన్ కోడ్ అండ్ రన్స్ ఇట్. సో ఇప్పుడు మనకు కంపైలర్ ఏం చేస్తుంది, తన యొక్క సోర్స్ కోడ్ని బైట్ కోడ్ లాగా కన్వర్ట్ చేసి, అంటే ట్రాన్స్లేట్ చేసి అది మనకు ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేసింది. ఆ కంపైల్ చేసినప్పుడు ఏమొస్తాయి మనకు ఎర్రర్స్ ఆర్ బగ్స్ అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎర్రర్స్ బగ్స్ లేకుంటే నెక్స్ట్ రన్ చేయాలి. సో ఆ రన్ చేయక మనం ఏం చేస్తాం, జావా ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తాం. ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసి ఆ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఫస్ట్ మనం రాసిన బైట్ సోర్స్ కోడ్ అనేది ఏముంటుంది, బైట్ కోడ్లో కన్వర్ట్ అయింది కదా, ఆ బైట్ కోడ్ని అది మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని మనకు రన్ చేస్తుంది. సో ఇదొక మనకు బెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ రోబస్ట్. సో మనకు జావా వచ్చేసి జావా ఈజ్ ఏ రోబస్ట్ లాంగ్వేజ్ అనొచ్చు. ఎందుకంటే జావా అనేది ఏం చేస్తుందంటే జావాకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇట్ హ్యాజ్, అంటే ఒక్కొక్కరికి ఒక రూల్స్ ఉంటాయి కదా, అలా మనకు ఈ జావాకి ఇట్ హ్యాస్ స్ట్రిక్ట్ కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్ చెకింగ్. స్ట్రిక్ట్ కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్ చెకింగ్. ఫర్ data types for eliminating the errors. సో జావాని మనం రోబస్ట్ లాంగ్వేజ్ అనొచ్చు, ఎందుకంటే దాని ఒక ఫీచర్ మనకు జావాలో. సో దీన్ని రోబస్ట్ లాంగ్వేజ్ అంటాము, ఎందుకంటే రోబస్ట్ ఫీచర్ కాబట్టి. సో
ఇది ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ స్ట్రిక్ట్ కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్ చెకింగ్ ఫర్ డేటా టైప్స్ ఫర్ ఎలిమినేటింగ్ ద ఎర్రర్స్. సపోజ్ మనం డేటా టైప్స్ రాస్తున్నాం, మన డేటా టైప్స్ ఉంటాయి ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, ఇలా డేటా టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో చూద్దాం. మనం ఆ డేటా టైప్స్కి మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చామా లేదా, సో మనకు ఆ డేటా టైప్స్ వచ్చే ఎర్రర్స్ని మనం ఇది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఎర్రర్స్ ఏం లేకుండా మనకు చూపిస్తుంది. సో అలా అదొక అడ్వాంటేజ్ అన్నమాట. నెక్స్ట్ సెక్యూర్. ఈ సెక్యూర్ ఫీచర్ మనకు జావాలో ఉన్న బెస్ట్ ఫీచర్. ఎందుకంటే సెక్యూర్ అంటే మనకేంటి, మనకు ఒక సిస్టమ్ ఉంటుంది కదా, మన సిస్టంలో ఏం చేస్తాం, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. అప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ అనేది వైరస్ ఫ్రీగా ఉందా లేదా అని మనకి ఇది చెక్ చేస్తుంది. అంటే మనం రాసిన ప్రోగ్రాము వైరస్ ఫ్రీగా ఉందా లేదా అంటే ఇప్పుడు సపోజ్ మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు సేవ్ చేస్తాం కదా, సేవ్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ అనేది మనకు సిస్టంలో అటాక్ అవ్వచ్చు. అంటే యాక్చువల్గా వైరస్ అంటే మ్యాక్సిమం అందరికి తెలుసు. అంటే ఇప్పుడు మన మొబైల్లో కూడా వైరస్ వస్తుంది కదా, డిఫరెంట్ ఫైల్స్ అన్ని మనం ఇన్స్టాల్ చేసి యూజ్ చేసేటప్పుడు. సో అలా ఆ వైరస్ ఫ్రీ అనేది లేకుండా మనకి ఇది జావాలో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్. అదే మనకి ఏం చెప్పచ్చు అంటే మనకు ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ నాట్ ఓన్లీ వెరిఫైస్ ఆల్ memory access but also sees that no virus are communicated with an applet. అంటే మన సిస్టమ్ ఏం చేస్తుంది, అది జస్ట్ మన మెమరీ యాక్సెస్ అంటే మనం సేవ్ చేస్తాం కదా, సో ఆ సేవ్ చేసినప్పుడు మన దాంట్లో మెమరీ ఉంటే మనకు సేవ్ అవుతుంది, లేకుంటే సేవ్ అవ్వదు. సో అలా మనకు ఆ మెమరీ స్పేస్ని యాక్సెస్ చేసుకోవడమే కాకుండా ఏం చేస్తుందంటే మనం ఆ ఫైల్ని సేవ్ చేసినప్పుడు, అంటే మనం రాసిన జావా కోడ్ని ప్రోగ్రామ్ అనేది ఫైల్లో మనకు సేవ్ చేస్తాం కదా, సో అలా సేవ్ చేసినప్పుడు దానికి నో వైరస్ ఆర్ కమ్యూనికేట్ విత్. యాప్లెట్ అంటే ఏంటి, స్మాల్ ప్రోగ్రామ్స్ మనం యాప్లెట్స్ అంటాం. అంటే చిన్న ప్రోగ్రామ్ రాస్తాం కదా, సో అలా మనం స్మాల్ ప్రోగ్రామ్స్ రాసామని యాప్లెట్ అంటాం. సో ఈ యాప్లెట్ అంటే మన సిస్టమ్ కూడా అనుకోవచ్చు. సో అలా మన సిస్టమ్కి ఆ వైరస్ అనేది కమ్యూనికేట్ కాకుండా చూస్తుంది. అది ఒక మనకు బెస్ట్ ఫీచర్. సో నెక్స్ట్ సింపుల్ అంటే మనకు ఏం చెప్పచ్చు అంటే మనకు జావా అనేది ఈజీగా మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్. అంటే మనం కంపేర్ టు సి అండ్ C++తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి ఇది మనకు కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో మనకు నెక్స్ట్ ఏంటంటే ఈజీ టు లర్న్, అంటే మనం ఈజీగా మనం దీన్ని నేర్చుకోవచ్చు. అలాగే ఇఫ్ యు లెర్న్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ జావా. అంటే మనం ఫస్ట్ ఈ బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, అంటే మినిమం అంటే బేసిక్స్ కొన్ని ఈజీగా నేర్చుకుని, అంటే మనకి ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, మనం ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తాము, సో మనం రాసిన ప్రోగ్రామ్స్కి ఎర్రర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అలా దాన్ని ఎలా రన్ చేయాలి అనేది బేసిక్ ఇంపార్టెంట్ మనం నేర్చుకొని వాడిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే కనుక దాన్ని మనం ఈజీ టు ఏం చేయొచ్చు, మాస్టర్. అంటే ఇట్ వుడ్ బి ఈజీ టు మాస్టర్. మాస్టర్ అంటే ఏంటి, మాస్టర్ అంటే మనకు క్లాస్ చెప్పే మాస్టర్ కాదు కదా ఇక్కడ అనమాట. మాస్టర్ అంటే మనం దాన్ని ప్రోగ్రామ్ని ఈజీగా మనం రాసుకోవచ్చు, అంటే గైడ్ చేసుకోవచ్చు, మనమే గైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని మనం రాసింటాం, సో ఆ ప్రోగ్రామ్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, దానికి బగ్స్ ఏమేమి ఉన్నాయి, సో అలా అనేది మనమే గైడ్ చేసుకోవచ్చు. అందుకే మనం జావాని సింపుల్ లాంగ్వేజ్ అంటాం. ఎందుకంటే C++ తర్వాత కొంచెం అడ్వాన్స్డ్గా, కొంచెం బెటర్గా, కొంచెం ఈజీగా ఉంది కాబట్టి సో ఇది మనకు ఈజీ లాంగ్వేజ్. మనకు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మల్టీ థ్రెడెడ్. అంటే మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటంటే మల్టీలోనే అర్థం ఉంది. మల్టీ అంటే ఏంటి, మోర్ దాన్ వన్.
సో మనకు జావా ఏం సపోర్ట్ చేస్తుందంటే ఇది మనం కొన్ని టాస్క్ అంటే ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, సో మనం ఒకేసారి ఒక 2 or 3 ప్రోగ్రామ్స్ని అలా లేకుంటే మల్టిపుల్ క్లాస్ అంటాం కదా, సో అలా మల్టిపుల్ క్లాస్ని మనకి ఇది పర్ఫామ్ చేయగలదు. సో మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటంటే మల్టీ థ్రెడెడ్ మీన్స్ అంటే ఇట్ మీన్స్ హ్యాండ్లింగ్ మల్టిపుల్ టాస్క్స్ simultaneously. సో మనం ఒకేసారి వన్ ఆర్ మోర్ అంటే 1 కాదు, మల్టిపుల్ అంటే 2 or more, 2 కానీ అంతకంటే ఎక్కువ టాస్క్ని మనం ఒకేసారి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు యూజింగ్ జావా. సో మనం దీన్ని ఏం చెప్పుకోవచ్చు, మనకు జావా సపోర్ట్స్ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్. సో మనకు నెక్స్ట్ ఉన్న ఫీచర్ ఏంటి, హై పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనకు హై పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకు ఏం చేస్తుంది, వెంటనే మనం కంపైల్ చేయగానే ఇది ఒక 10-20 నిమిషాలు 30 నిమిషాలు అట్లా టైం తీసుకోకుండా వెంటనే వితిన్ సెకండ్స్లోనే మనకు కంపైల్ చేసి ఎర్రర్స్ అనేది మనకు చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి సపోజ్ బగ్స్ ఏమీ లేవు అంటే ఎర్రర్స్ ఏమీ లేవు అనుకో, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకు ఏం చేసి మనం రన్ చేయాలి ప్రోగ్రామ్. సో రన్ చేసినప్పుడు కూడా మనకు వితిన్ సెకండ్స్లోనే మనకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో అందుకే మనకు ఇది హై పర్ఫార్మెన్స్గా మనం దీన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ జావా. సో అది ఎలా అంటే విత్ యూజ్ ఆఫ్ just-in-time compilers, Java enables high performance. సో ఇలా మనం జస్ట్ ఇన్ టైం కంపైలర్స్ అంటే మనకు జావాలో ఉన్న కంపైల్ అనేది జస్ట్ ఇన్ టైం అంటే వితిన్ సెకండ్స్లోనే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది మనం కంపైల్ చేసుకోవచ్చు. అలాగే మనం రన్ చేసినా కూడా మనకు ప్రోగ్రామ్ అనేది వితిన్ సెకండ్స్లోనే మనకు ప్రోగ్రామ్ రన్నే మనకు అవుట్పుట్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా మనం దీన్ని హై పర్ఫార్మెన్స్ అనేది ఇది ఒక మనకు బెస్ట్ ఫీచర్ ఆఫ్ జావా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే మనకు జావా అనేది ఎందుకు డిజైన్ చేశానంటే జావా ఈజ్ డిజైన్డ్ ఫర్ distributed language for creating applications on internet. సో మనం ఇక్కడ ఇది ఎందుకు డిజైన్ యాజ్ జావా డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అంటే దీన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్గా ఎందుకు డిజైన్ చేశారంటే ఫర్ క్రియేటింగ్ డిజైన్ యాజ్ ఫర్ కాదు యాజ్ ఫర్ అంటే మళ్ళీ మీనింగ్ సెంటెన్స్ మీనింగే మారిపోతుంది మనకు. జావా ఈజ్ డిజైన్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటే చెప్పాను నేను ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ అప్లికేషన్స్ ఆన్ ఇంటర్నెట్. మనం కొన్ని అప్లికేషన్స్ అనేవి మనకు ఇంటర్నెట్లో మనం క్రియేట్ చేయడం కోసము మనకు ఈ జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్గా మనకు క్రియేట్ అయింది. సో అందుకే మనం ఇదొక ఫీచర్ ఆఫ్ జావా. సో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు షేర్ బోత్ డేటా అండ్ ప్రోగ్రామ్. సో అందుకు మనకి ఇది మనం డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు డైనమిక్. సో మన ఇక్కడ జావా వచ్చేసి
మోర్ డైనమిక్ దాన్ సి అండ్ సి ప్లస్ ప్లస్. అంటే జావా ఈజ్ మోర్ డైనమిక్ దాన్ సి ఆర్ సి ప్లస్ ప్లస్. అంటే ఇది మనకు జావా అనేది సి అండ్ సి ప్లస్ ప్లస్ కన్నా మోర్ డైనమిక్ లాంగ్వేజ్. సో అది ఎందుకంటే జావా ఈజ్ capable of dynamic linking in new class libraries for variables and methods. సో మనకు జావా అనేది మోర్ డైనమిక్ దాన్ సి అండ్ సి ప్లస్. ఎందుకంటే జావా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డైనమిక్ లింకింగ్ ఇన్ న్యూ క్లాస్ లైబ్రరీస్ ఫర్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అంటే మనం ఒక క్లాస్ రాస్తాం కదా, అంటే మనం జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు మెథడ్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్లాసెస్ క్రియేట్ చేసి మనం మెథడ్స్ని చేస్తాం, మెథడ్స్ని మనం డిక్లేర్ చేస్తాం. ఆ మెథడ్స్ని డిక్లేర్ చేసినప్పుడు ఏంటంటే ఆ మెథడ్స్ను మనకు ఏమేమి ఉంటాయి, మెథడ్ అంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ స్టేట్మెంట్స్. అలాగే మనకు వేరియబుల్స్ అంటే ఏంటివి, సో వేరియబుల్స్ అనేది మన అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు, వేరియబుల్స్ ఆర్ ద కంటైనర్స్ దట్ స్టోర్ డేటా వాల్యూస్. అంటే మనం ఇప్పుడు కొన్ని డేటా వాల్యూస్ ఉంటాయి కదా, సో వాటిని మనం కొన్ని వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 10 అనుకో, ఏ అనేది వేరియబుల్, ఏ అనేది ఏం చేస్తుంది, దాని 10 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ ఏ అనేది మనకు ఒక కంటైనర్, అంటే ఏ అనేది మనకు ఇక్కడ వేరియబుల్. సో అలా జావా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డైనమిక్ లింకింగ్ ఇన్ న్యూ క్లాస్ లైబ్రరీస్ అంటే మనకు దాంట్లో కొన్ని సెట్ ఆఫ్ క్లాసెస్ అని అవి మనకు ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. సపోజ్ మనం ఇప్పుడు జావాని మనం ఇంప్లిమెంట్ చేసేకి మనం ఇప్పుడు ఎక్లిప్స్ అని ఒక ఐడి ఉంది, అంటే మనం ఆ ఎక్లిప్స్ ఐడిలో ఏం చేయొచ్చు, మనం కోడ్ రాసి దాన్ని కంపైల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఈ ఎక్లిప్స్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఉందంటే ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అరే అండ్ నెక్స్ట్ లైన్లో system.out.println సో ఇలా రాస్తాం కదా, ఇవనేది మనకు ఆటోమేటిక్గా అందులో ఉంటాయి. మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ప్రీడిఫైన్గా అందులోనే మనకు ఉంటుంది. నెక్స్ట్ system.out.println మనం జస్ట్ సిస్అవుట్ అని టైప్ చేయగానే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అవన్నీ దాని యొక్క ఎక్లిప్స్ ఐడిలో దాని లైబ్రరీలో ఆటోమేటిక్గా ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. సో అలా ఇది ఏం చేస్తుందంటే డైనమిక్గా లింక్ చేస్తుంది. ఇక్కడ న్యూ క్లాస్ మనం క్రియేట్ చేసిన లైబ్రరీస్లో వేరియబుల్స్ అండ్కి మెథడ్స్కి మనం డైనమిక్గా లింక్ చేసుకోవచ్చు. ఇది అనేది మనకు సి అండ్ సి ప్లస్ ప్లస్ కన్నా మోర్ డైనమిక్. సో అందుకు మనం జావా అనేది ఇదొక ఫీచర్, మనకు జావాకి ఇదొక బెస్ట్ ఫీచర్. సో ఇది మనకు ఫీచర్స్ ఆఫ్ జావా టాపిక్. సో మనం నెక్స్ట్ క్లాసెస్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా అని తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు ఫీచర్స్ నేర్చుకున్నాం. సో మనం ఇక్కడ సింపుల్ అని ఒక ఫీచర్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇట్ ఈజ్ ఈజీ టు లర్న్ అండ్ ఇఫ్ యూ లర్న్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్. అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యొక్క మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మనం నేర్చుకున్నాం అనుకో, సో మనం ఆ జావాని ఈజీ టు మాస్టర్, అంటే మనం ఈజీగా ఆ ప్రోగ్రామ్ని గైడ్ చేసుకోవచ్చు. అంటే మనమే ఓన్గా అంటే కోడ్ రాయడం కానీ దాన్ని కంపైల్ చేసుకోవడం కానీ అలా. సో అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నేను నెక్స్ట్ ఈ వీడియోస్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఈ జావాకి ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ని మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.